హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారండి. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు కంటే అలాగే లోకేష్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి ఆయన పైన లేనిపోని కేసులన్నీ వేసి అరెస్ట్ చేశారని, వంశీకి లోకేష్ కంటే ఎక్కువ పేరు వస్తుందని ఇలా అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై మీరేమంటారు సార్? అందాల గురించి మాట్లాడాడు ఆయన. ఎస్ సార్. అంతకుముందు రోజే వంశీ గారి భార్య కోర్టులో పిటిషన్ వేశారు. నా భర్త నడుము వెన్నుపోస్తా పని చేయట్లేదు, ఆయన నడవలేకపోతున్నాడు అని చెప్పి. గతంలో కూడా చూసాం మనం, 10 అడుగులు వేస్తే ఆయాసం, గంట కూర్చునేవాడు. ఒక్క నిమిషం నడిస్తే గంట కూర్చునే మనిషి అతను. నీళ్లు మొహాన్ని పోసుకునే పరిస్థితి చూసాం. అట్లాంటి పోటుగాడు అతను ఏమన్నారంటే రామా టాకీస్ సుందరాంగుడు. జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? వల్లభనేని వంశీ రామా టాకీస్ సుందరాంగుడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఈయన. అంటే జగన్ రెడ్డి వంశీని ప్రేమిస్తున్నట్టు ఉంది ఆయన అందాన్ని చూసి. అది డైరెక్ట్గా చెప్పలేక ఇట్లా వక్ర బుద్ధితో వక్ర మాటలు మాట్లాడుతున్నాడు. నక్కకే నాగలోకానికి కొంత తేడా ఉంది. జగన్ రెడ్డికి నారా లోకేష్ గారికి నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంటుంది. ఆయన స్టాన్ఫోర్డ్లో చదువుకొని వరల్డ్ బ్యాంకులో పనిచేసి తన రాష్ట్రం కోసం, తన రాష్ట్ర ప్రజల కోసం సేవ చేయడానికి ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు ఆయన. జగన్ రెడ్డి గల్లీలో డిగ్రీ కొనుక్కొని దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు నేర్చుకొని అట్లాంటి మందనే పక్కన పెట్టుకొని జైలు పాలు అవుతూ, జైలు చుట్టూ తిరుగుతూ, జైళ్ళ ఘనత జగన్గా దక్కాలి. నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా అందాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు వంశీ ఎక్కడ, లోకేష్ గారు ఎక్కడ? ఇద్దరికి ఏమైనా పోలిక ఉంటుందా? జగన్ రెడ్డికి లోకేష్ గారికి పోలిక లేదు. లోకేష్ గారి స్థాయి అక్కడ ఉంటే జగన్ రెడ్డి స్థాయి భూమి మీద ఉంటుంది. అదే నక్కకి నాగలోకానికి తేడా అంటే అదే. అట్లాంటిది ఆయన డైరెక్ట్గా చెప్పుకోలేక, నేను అసమర్థుడిని, నా స్థాయి లోకేష్ కాదని చెప్పుకోలేక ఏదో ఆ వంకతో అలా పోల్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కోర్టుకి ఇదే వీడియో తీసుకెళ్ళి కోర్టు చూపిస్తే ఏమవుతుంది? అంత సుందరాంగుడికి, ఆ రామాటకి సుందరాంగుడికి బెయిల్ ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతుంది కదా. అంటే అక్కడ వంశీని ఇరికిచ్చినట్టయినా జగన్ రెడ్డి ఇరికిచ్చే ప్రయత్నం చేశాడా, లేదా అతను బెయిల్ వచ్చే ప్రయత్నం చేశాడా? అతనికి మద్దతుగా ఏం చేశాడు? నిన్న అక్కడికి వెళ్ళి జైలు దగ్గరికి వెళ్ళి అసలు ఏం మాట్లాడొచ్చాడు లోపల? అది చెప్పాలి కదా ముందు. అది చెప్పకుండా ఈ అందాల పోటీ గురించి ఎందుకు? అసలు ఆ మాట్లాడే అర్హత ఉందా జగన్ రెడ్డికి? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? సోయుండి చేస్తున్నాడా? అందం ఇంపార్టెంట్ అక్కడ. అంటే లోకేష్ గారి కంటే అందగాడే ఏంటి జగన్ రెడ్డిను, వంశీ ఏమన్నా? అంతే కదా. 4 అడుగుల 11 అంగుళాలు ఉంటాడు జగన్ రెడ్డి. నేను ప్రపంచ సుందరాంగులా ఫీల్ అయిపోతా, ఇది ఆంధ్రప్రదేశ్ సుందరాంగుడు వల్లభనేని వంశీ వచ్చినట్టు చెప్పుకుంటున్నాడు ఈయన. ఈయనేమో 4 అడుగులు 11 అంగుళాలు, ఆ వంశీ ఏమో బేగన్ ఫ్యాక్టరీలో పందిలాగా ఉంటాడు. వీళ్ళిద్దరూ లోకేష్ గారితో పోల్చుకోవటం అదే నక్కే నాగలోకానికి తేడా అంటే అదే. సార్, ఎప్పుడైనా ఎలాంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా విన్నారా సార్? ఈ మీ అనుభవంలో ఒక రాజకీయవేత్త అందం గురించి మాట్లాడడం కానీ ఏమైనా హాస్యాస్పదంగా లేదా సార్ మీకు? ఇది నవ్వుకుంటున్నారు జనాలు నవ్వుకుంటున్నారు. ఏంది పిచ్చి అని. లండన్ పోయి వచ్చాడు మొన్న. ఆ పిచ్చి ముదిరినట్టుగా తగ్గినట్లేదు. ఎందుకు మాట్లాడతారు? నువ్వు చేసిన అభివృద్ధి పనుల్లో, నువ్వు చేసిన మంచి పనుల్లో చెప్పుకోవాలి కానీ అందాల గురించి మాట్లాడటం ఏంటి? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అది. ఇంటాక మీకు చిరాకు ఉంది, మాకు చిరాకు ఉంది, అవునా కదా? ఒక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా? మాట్లాడే స్థాయిని అతుంది. జగన్ గారు ఇంకొక మాట కూడా అన్నారండి, బట్టలు ఊడదీస్తాం అనే మాటనైతే ఉపయోగించారు. దీనిపైన పోలీసులు, సంఘాలు ఆయనపై సీరియస్ అవుతున్నాయి. మరి దీనిపై మీరేమంటారు? సీరియస్ అవటం అంటే 5 ఏళ్ల పాలనలో రకరకాలుగా దోసుకున్నాడు. ఆ దోపిడీకి అలవాటు పడిపోయి ఇప్పుడు ఆదాయ మార్గం లేనట్టుంది. లక్షల కోట్లు సంపాదించుకున్న ఆ మనిషికి ఆ దుర్బుద్ధి, ఆశ చావట్ల, సంపాదన అనే ఆశ చావల. ఎలాంటి వెళ్ళిపోయాడు కదా, అక్కడ పెద్ద లాండ్రీ పెట్టినట్టున్నాడు. ఇప్పుడు ఆ లాండ్రీకి బట్టలు కావాలి, అందుకనే అందరు గొడ్డలేడు తీసుకెళ్ళి ఉతికి తీసుకొస్తారన్నమాట వారం. ఇప్పుడు వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటున్నాడండి. అందరు బట్టలు ఊడదీసి తీసుకెళ్ళి వాష్ చేసి మళ్ళీ ఐరన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తాడు అనుకుంటా. అందుకే బట్టలు ఉడదీస్తా అంటున్నాడు.
ఆ ఉద్దేశం దాని ఉంటాడు ఆయన, అంతకుమించి ఓడదీసి ఏం చేస్తాడు ఆయన అని వల్ల ఏమవుద్ది. సో ఇదే అండి మన రామరామహం గారి అభిప్రాయం. సో దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి.